నమస్కారం. ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఆప్కి అదాలత్లో ఇవాళ మీరు చూడబోయే వ్యక్తి ఆయన తన జీవితాంతం ఆయన రాతలతో మిగతా వాళ్ళ మీద ఆరోపణలు వేశారు. చాలా మందిని ఎక్స్పోజ్ చేశారు, వాళ్ళని ప్రశ్నలు అడిగారు. కానీ ఈ వారం ఫైనాన్స్ మినిస్టర్ పి చిదంబరం అరుణ్ శౌరి గారి మీద ఆరోపణలు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అరుణ్ శౌరి గారు ఆయన మీద మోపిన అన్ని ఆరోపణలకి ఆప్కి అదాలత్కి వచ్చి సంజాయిషీ తెలియజేస్తానని చెప్పారు. ఇవాల్టి మన కేస్ అరుణ్ శౌరి గారి మీద. న్యాయస్థానం విచారణ మొదలు పెట్టచ్చు. ఆప్కి అదాలత్లో అరుణ్ శౌరి గారి మీద ఆరోపణ, ఈయన విమర్శనని అస్సలు తట్టుకోలేరు. శౌరి గారు, మేము రీసెంట్గా చూసాం పార్లమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్ మీ గురించి ఒక చిన్న మాట చెప్పిన వెంటనే మీకు కోపం వచ్చేసింది. ఆయన జస్ట్ అన్నారు మీరు డిస్ఇన్వెస్ట్మెంట్లో ఇంట్రెస్ట్ తీసుకున్నారు అని. మీరు దానికి అంత కోపంగా రియాక్ట్ అయ్యారు. అబ్బే లేదు, నేనేమీ అంతగా కోప్పడలేదు. కానీ ఆయన ఎంతో తెలివైన వకీలు. ఆయన మాటల్ని ఎలా ప్రయోగించారంటే వాటి మీద నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా ఆయన అలా చెప్పాలనే ప్రయత్నించారు. ఇంకోవైపు ఆయన అలా చెప్పదలుచుకున్నా లేకపోయినా మీడియాలో ఎలా ప్రొజెక్ట్ చేశారు, ఏదో నా మీద పెద్ద అభియోగం మోపినట్టు. సరే, ఇంతకీ నా మీద నా అభియోగం ఏమిటో మీరే చెప్పండి, అందుకు కావాల్సిన ఫ్యాక్ట్స్ చెప్తాను. ఆ ఆరోపణ ఏంటో చెప్తాను. ఆయన ఏమన్నారంటే సెంటర్ హోటల్ ఉంది జుహూ ముంబైలో, అది డిస్ఇన్వెస్ట్మెంట్ జరిగిన టైంలో అందులో మీరు కావాల్సిన దానికన్నా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించారు, యాక్టివ్ ఇంట్రెస్ట్. అంటే నేను ఇంట్రెస్ట్ చూపించకూడదా? అంటే ఒకరు సరే, ఇప్పుడు నేను మీ ఎంప్లాయీననే అనుకోండి. మీరు నాతో చెప్తున్నారు ఈ స్టోరీని ఆ ఏరియాకు వెళ్ళి చెయ్యి అని. ఇది ఈరోజు ఇండియా టీవీలో రావాలి అంటున్నారు. మరి నేను అక్కడికి వెళ్ళి దోమల్ని తోలాలా? నేను యాక్టివ్గా అందుకు కావలసిన పని చేస్తాను కదా. ఈరోజు చిదంబరం గారు ఆయన పోర్ట్ఫోలియోలో ఆసక్తి చూపడం లేదా? అలాగే ఈ కేసులో ఆయన ఎంతో ఆసక్తి కూడా చూపిస్తున్నారు. నాకు తెలిసినంతవరకు ఆయన ఒక రిటైర్డ్ ఆఫీసర్ని పర్సనల్గా సెలెక్ట్ చేసి ఏదైనా కనిపెట్టమని పంపించారు. మరి దీన్ని ఇన్యాక్టివ్ ఇంట్రెస్ట్ అని అంటారా? ఆయన ఏం కనిపెట్టారన్న ఉదాహరణ నేను మీకు చెప్తాను. పార్లమెంట్లో ఆయన ఏమన్నారంటే ఈ హోటల్ డిస్ఇన్వెస్ట్మెంట్ జరిగిన టైంలో దాని సేల్ని డిసైడ్ చేసే టైంలో ఆ టైంలో అజిత్ కేర్కర్ ఎయిర్ ఇండియా బోర్డులో ఉన్నారు, ఆ డెసిషన్ తీసుకునే కమిటీలో కూడా ఉన్నారు ఆ హోటల్ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేసే టైంలో. ఇలా చూడండి, ఈ హోటల్స్ విషయం తీసుకున్నామంటే హోటల్స్ కార్పొరేషన్ ఇండియా కిందే ఉన్నాయి. వీళ్ళు డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని నిర్ణయించుకున్న ఆ సమయంలో ఈ కేసు డిస్ఇన్వెస్ట్మెంట్ కమిషన్కి పంపించబడింది. అప్పుడు ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారో గుర్తుందా? దేవగౌడ గారు. అప్పుడు విడిగా డిస్ఇన్వెస్ట్మెంట్కి మినిస్టర్స్ ఎవరూ లేరు. ఫైనాన్స్ మినిస్టరే దీన్ని కూడా హ్యాండిల్ చేస్తూ వచ్చారు. అప్పట్లో ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? పి చిదంబరం గారే కదా. అప్పుడు ఆయనకు అటువంటి ప్రశ్న ఎదురవ్వలేదా డైరెక్టర్ ఎవరు అని? ఎవరు అపాయింట్ చేశారు ఆ డైరెక్టర్ని? ఇన్ ఎనీ కేస్ మీరు డెసిషన్ తీసుకున్న తర్వాత డైరెక్టర్ అవడం కుదరదు. బిట్టర్స్ గురించి ఒక క్లియర్ రూల్ ఉంది, క్వాలిఫై కావచ్చు, డిస్క్వాలిఫై కావచ్చు అని. కానీ మీరు దాన్ని వదిలేసి ఒకరిని ఊరికే డిస్క్వాలిఫై చేసేస్తే దాన్ని చూసి ప్రజలు చెప్తారు ఈయన ఒక బిట్టర్ని తోసేసి ఇంకెవరికో ఫేవర్ చేస్తున్నారు అని చెప్తారు. అందువల్ల క్యాబినెట్లోనే కొన్ని రూల్స్ని ఫిక్స్ చేశారు. అంటే ఈ గ్రౌండ్లో ఉన్నవాళ్లే క్వాలిఫై అవుతారు, క్వాలిఫై కారు అని. కానీ ఈ విషయాన్ని ఎవరూ కన్సిడర్ చేయలేదు. ఇంకొక స్పెసిఫిక్ ఇక్కడ నేను ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్తాను. ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అనే దాన్ని హోటల్స్లో డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ చేయడం లేదు. ఈ ముఖ్యమైన విషయాన్ని కూడా దాచేశారు. ఈ హోటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎయిర్ ఇండియాకి సబ్సిడరీ. అందువల్ల ఎయిర్ ఇండియా వాళ్లే దీన్ని కూడా హ్యాండిల్ చేశారు. మాకు ఫైనల్ స్టేజ్లోనే చెప్పారు సెప్టెంబర్ 2001లో. దీన్ని ప్రారంభించింది 96లో. సెప్టెంబర్ 2001లో మీరు బిట్స్ని పిలుచుకోవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే సిపిఎం ఎంపీస్ గారి మీద మోపిన ఆరోపణలకి చిదంబరం గారు సమాధానం చెప్పారు. ఆయన ఏమన్నారంటే బిడ్ చేసిన తర్వాత ఈ కంపెనీ అజిత్ కేర్కర్ గారి కంపెనీ డబ్బులు ఇవ్వలేకపోయిందని చెప్పారు. ఆ తర్వాత అరుణ్ శౌరి గారు ఆయన మినిస్ట్రీలో
బ్యాంకర్స్ ని పిలిపించి డబ్బుని ఎలా అరేంజ్ చేశారంటే గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని గవర్నమెంట్ హోటల్ని కొనేలా చేశారు. చూడండి, అబద్ధాలు కూడా ఒక లిమిట్ ఉంటుంది. అదేమిటో నేను మీకు వివరంగా చెప్తాను. అది కరెక్టే లేంది. వీళ్ళు వేసిన బిట్ ఏమిటంటే, మేం సీక్రెట్గా ఉంచిన రిజర్వ్ ప్రైస్ కంటే 53% ఎక్కువగా ఉందనే చెప్పాలి. అంటే గవర్నమెంట్ క్యాల్కులేషన్ ప్రకారం చూసుకున్నామంటే ఇది చాలా మంచి బిట్. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చెప్పారంటే, మాకొక పెనాల్టీ ఉంది, డిసెంబర్ 31 వరకు ఎక్స్ట్రా టైం కావాలి అని అడిగారు ఆ కట్టవలసిన డబ్బు ఇవ్వడానికి. మేము సరే ఇవ్వండని చెప్పాం, ఎందుకంటే 153 కోట్ల రూపాయలు మేం కోల్పోదలుచుకోలేదు. మీరివ్వండి, కానీ మా కండిషన్ ఏమిటంటే మీరు ఇవ్వలేదంటే ఆ 5 కోట్లను 15 కోట్లు చేస్తామని చెప్పాం. ఆయన సరే అన్నారు. ఆ తర్వాత వచ్చి చెప్పారు, నేను 36 కోట్లకు గ్యారంటీ ఇస్తాను. అంటే ఇప్పుడు చూసుకుంటే ఇదేమో బ్యాంక్ ఇచ్చే గ్యారంటీ, బ్యాంక్స్ డబ్బు ఇవ్వబోతున్నట్టు చెప్పారు. అప్పుడు నేను మీరు చెప్పేది నేను నమ్మలేను అని చెప్పాను. దానికాయన బ్యాంకర్సే మీ దగ్గరికి డైరెక్ట్గా వచ్చి చెప్తారు, నేను చెప్పేదాన్ని మీరు నమ్మాల్సిన అవసరం లేదు అన్నారు. ఆ తరువాత బ్యాంకర్స్ వచ్చి ఏం చెప్పారంటే, అప్పుడు కూడా నేను చెప్పాను మీ మాటల్ని నేను నమ్మలేను అని. పోనీ మీరే చెప్పండి, మీరైతే ఇలాంటి లోన్ ఇస్తారా? మీ అసెస్మెంట్లో ఇది కమర్షియల్గా మంచి డీలా అని అడిగాను. కానీ వాళ్లలో ప్రతి ఒక్కరూ చెప్పారు అవును అని. అప్పుడు నేను మీరు చెప్పే మాటల్ని నమ్మడం నా వల్ల కాదు, మీరు రైటింగ్లో ఇవ్వండి అని అడిగాను. వాళ్ళు కూడా రైటింగ్లో ఇచ్చారు. ఆ తర్వాత నేను ఏమన్నానంటే, నేను మీరిచ్చే రైటింగ్ని నమ్మడం కుదరదు, అంటే 4 రోజుల్లో మీ హెడ్ ఆఫీస్ నుంచి మీరు రాసిచ్చిందాన్ని కన్ఫర్మ్ చెయ్యాలి. వాళ్ళు కూడా అలాగే కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత డబ్బంతా గవర్నమెంట్కి అందింది. ఆ వ్యక్తి ఆ డీల్లోంచి జారుకోవాలని చూశారు, ఎందుకంటే ఆయనకి బాగా తెలుసు ఆ డీల్లోంచి ఆయన బీట్ చేశారు. అంటే రిజర్వ్ ప్రైస్ కంటే కూడా 53% ఎక్కువగా వేశారు. ఆయన దొరికిపోయారు. ఆ డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. గవర్నమెంట్కేమో డబ్బు వచ్చింది. వాళ్ళు చెప్పినట్టు వాల్యుయేషన్ 240 కోట్లు పెట్టుండొచ్చు, కానీ రిజర్వ్ ప్రైస్ 101 కోట్లు మాత్రమే పెట్టారు. ఈ 240 కోట్ల ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చింది? అది నేను ప్రెస్ వాళ్ళని కూడా అడిగాను. వాళ్ళు మాటల్లో వచ్చింది అని చెప్పారు. అలా చెప్పడానికి ఒక బేసిస్ కావాలిగా. అడ్వైజర్స్ని అపాయింట్ చేస్తారు, వాళ్ళు ప్రాపర్ వాల్యుయేషన్ చేస్తారు. అది 6-7 నెలల ప్రాసెస్. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను. ఇది గ్రాస్ ఫిగరా? అందులో ఉన్న లయబిలిటీస్ని తొలగించొద్దా? ఎవ్వరికీ తెలీదు. లేక ఈ ఫిగర్ మిడ్-90s వాల్యుయేషనా? అప్పుడు ఈ హోటల్కి 27 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. అది ఏ స్థాయిలో పడిపోయిందంటే దాని ఆక్యుపెన్సీ బాంబే లాంటి ప్రాంతాల్లో కూడా 43%కి అందుకోలేకపోయింది. ఆ టైంలో 1.5 కోట్ల లాస్ కూడా వచ్చింది. ఇది ఇప్పుడున్న వాల్యుయేషనా, పాత వాల్యుయేషనా? ఎవరికీ తెలీదు. 240 కోట్లు అంటున్నారు. నేను అందుకే చెప్తున్నాను, మీ దగ్గరున్న ఈ రిపోర్ట్స్, అడ్వైజర్ రిపోర్ట్, జాయింట్ సెక్రటరీస్ ఇచ్చిన కమిటీ రిపోర్ట్స్, ఆ తర్వాత కమిటీ అండ్ సెక్రటరీస్ క్యాబినెట్ నాయకత్వంలో జరిగిన కమిటీ తీసుకున్న వాల్యుయేషన్ డెసిషన్ని, అన్ని డాక్యుమెంట్స్ని నేను పబ్లిక్గా బయటపెట్టాను. అరుణ్ గారు, ఈ ఆరోపణలన్నీ కూడా మొదటిసారి వేసింది కాదు. అంటే 21 జూలై 2004లో ఈ సిపిఎం ఎంపీసే పార్లమెంట్లో ఈ విషయాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఫిబ్రవరిలో మళ్లీ ఈ విషయం బయటకొచ్చింది. చిదంబరం గారు మళ్లీ ఈ విషయాన్ని తీసుకొచ్చారు. ఏదో అంటారు చూడండి, పొగలేందే నిప్పు రాదు అంటూ. ఆ నిప్పు వెనకాల ఎక్కడైనా ఉండుండొచ్చు కదా? లేదు సార్, పార్లమెంట్లో 19 డిబేట్స్ జరిగాయి. డిఫెన్స్ మీద ఒక్కసారి కూడా జరగలేదు. ఆ 5-6 సంవత్సరాల్లో 19 డిబేట్సు డిస్ఇన్వెస్ట్మెంట్ మీదే జరుగుతుంది. పార్లమెంట్లో 1000 కంటే ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబడ్డాయి. కానీ దానికొక ప్యాటర్న్ ఉంది. ఏ సమస్య దొరకకపోతే వాళ్ళు దీన్ని పట్టుకుంటారు. డిస్ఇన్వెస్ట్మెంట్లో ఏమీ దొరకకపోతే వాల్యుయేషన్ పట్టుకుంటారు. ఆ తర్వాత ఎవరైనా సమాధానం చెప్పడం మొదలు పెడితే, వద్దొద్దు, అంత డీటెయిల్గా వద్దు, షార్ట్గా చెప్పండి అని అంటారు. సో నన్నడిగితే ఈ విషయంలో ఓపెన్గా డిబేట్ జరగాలి. అది 10 గంటల సేపైనా జరగాలి. మీ పాయింట్స్ కరెక్టే. ఇవన్నీ జరగాలంటే మీరు అందరూ కలిసి. మీరు పార్లమెంట్ ని బాయ్కాట్ చేసి కూర్చున్నారు కదా? లేదు లేదు, అది వేరే విషయం. అది ఎందుకంటే యాక్చువల్గా నేను చూశాను. పోయిన సంవత్సరం, నేను మీతో ఫ్రాంక్గానే చెప్తున్నాను, పార్లమెంట్ మీద ఎలాంటి తప్పు లేదు. నాలాంటి ఒక వ్యక్తి పార్లమెంటుకి వెళ్లడం వల్ల ఖచ్చితంగా ఎటువంటి ప్రయోజనమూ లేదు. ఎందుకంటే ఎవరూ ఏది అడగడానికి రెడీగా లేరు. మొదట్లో వీళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళని ఇంటరప్ట్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ట్రెజరీ బెంచ్లో ఉన్నప్పటికీ ఒక్కరిని కూడా అపోజిషన్ నుంచి మాట్లాడనివ్వడం లేదు. నేను రాజ్యసభలో జరిగిన విషయం చెప్తున్నాను. జశ్వంత్ గారి గురించి మీకు తెలుసు, ఆయన చాలా మైల్డ్గానే మాట్లాడతారు.
ఒకవేళ జశ్వంత్ గారు మాట్లాడినా కేవలం ఫ్యాక్ట్స్ మాత్రమే మాట్లాడతారు. ఆయనకెన్నో విషయాలు తెలుసు, కానీ ఆయన్ని మాట్లాడనివ్వరు. మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇస్తారు, టీవీలో ఇంటర్వ్యూ ఇస్తారు, పార్లమెంట్ని యూజ్ చేయరా? అది కాదు, మనల్ని మాట్లాడనివ్వనప్పుడు మన మీద నమ్మకంతో ఓట్ చేసిన వాళ్లకి వాస్తవాలను తీసుకువెళ్ళి చేర్చడం అనేది మన బాధ్యత కదా. నేను అందుకే మీ దగ్గరకొచ్చాను. అందరూ పార్లమెంట్ జరగాలని కోరుకుంటున్నారు, కానీ అది ఎందుకు జరగడం లేదో ఆ ఫ్యాక్ట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఏదైనా ఒక అగ్రిమెంట్ వచ్చేలా ఉంటే మరో చోట్నుంచి ఒక సిగ్నల్ వస్తుంది ఆ అగ్రిమెంట్ వద్దు అని. అందువల్ల అంబికా సోని, నా ఫ్రెండ్ సంజయ్ బారుస్ కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఏదైనా ఒక విషయం జరిగేలా ఉంటే అది దాంతో పోతుంది. కానీ మొదటిసారి ఇలా జరుగుతుంది. అపోజిషన్ పార్టీ ఆరోపణలు వేసే బదులు ప్రభుత్వమే వాళ్ళ మీద ఆరోపణలు వేస్తున్నాయి. రోజు ఏదో ఒక మినిస్టర్ మీ వైపు ఆరోపణలు వేస్తున్నారు. ఇదే మొదటిసారి ఈ ఇండిపెండెంట్ ఇండియాలో, నాకు తెలిసి ప్రపంచంలోనే, ఒక సిట్టింగ్ మినిస్టర్ పైన ఒక 420 కేసుని ఇది పొలిటికల్ అపోనెంట్ వేసింది కాదు, ఇది వాళ్ల గవర్నమెంట్ చేసిన ఒక అభియోగం. దేవగౌడ ప్రభుత్వంలోనే ఈ స్కామ్ మొదలయింది. అప్పుడు ఆరోపించిన అభియోగం, అప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలైంది, కోర్టేమో ఛార్జిని ఫ్రేమ్ చేసింది. అండ్ ఇదే విధంగా ఒక ఫాల్స్ కేస్ పట్టుబడింది గుజరాత్లో, నా కార్ని డ్యామేజ్ చేశారు అని. జార్ఖండ్ విషయంలో సుప్రీంకోర్టు చాలా స్ట్రిక్ట్గా అబ్జర్వ్ చేస్తున్నారు అని ఇది చేసిన వాళ్ళని. ఆ తర్వాత సుప్రీంకోర్టు చాలా స్ట్రాంగ్గా అడిగింది, ఈ సంపాదనకు మించిన ఆస్తుల కేసుని ఎలా బ్లాక్ చేశారని అడిగింది. ఒక మినిస్టర్ అడుగుతున్నారు. అందువల్ల వాటన్నిటినీ డైవర్ట్ చేయడం కోసం వీళ్లు యూజ్ చేసిన టెక్నిక్, రోజూ ఒకరి మీద ఒక అభియోగాన్ని మోపడం. చిదంబరం గారు మీ మీద ఆరోపణలు వేస్తున్నారు, జార్జ్ ఫెర్నాండెస్ లాలూ యాదవ్ గారి మీద ఆరోపణలు వేస్తున్నారు, జార్జ్ ఫెర్నాండెస్, నితీష్ కుమార్ ఇంకా లాలూ గారి మీద ఆరోపణలు వేస్తున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు వేసుకుంటూ రావడం జరుగుతూనే ఉంది. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రజలకు ఇబ్బందిగా ఉంది. ఈ విషయం తరచుగా జరుగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు మీడియా ఎవరు ఏం చెప్పినా తెలుసుకోకుండా దాన్ని బ్రాడ్కాస్ట్ చేస్తున్నంత వరకు, ఏది తప్పో ఏది కరెక్టో వాళ్ళు పరిశోధన చేయనంత వరకు. అరుణ్ గారు, ఈ గొడవ చూస్తారంటే పవర్లో ఉన్న పార్టీకి, అపోజిషన్ పార్టీకి మాత్రమే, కానీ మీరు బాధ్యతంతా మీడియా మీద వేసేశారు. కాదు సార్, కాదు. నేను చెప్పేదేమిటంటే, మీరు చెప్పింది కరెక్టే, ఈ బాధ్యత మీ మీద వేయడం లేదు. నేను చెప్పేదేమిటంటే, ఇది ఒక ఆపర్చునిటీ ఇలాంటి విషయాన్ని బ్రేక్ చేయడానికి. ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ విషయాన్ని సిబిఐ ఎంక్వైరీ వరకు ఎందుకు వెయిట్ చేయాలి? మీరు ఎంక్వైరీ మొదలుపెట్టండి, ప్రజలకు నిజమేమిటో అర్థమయ్యేలా చెప్పండి. నేను చెప్పేది వినొద్దు, చిదంబరం గారు చెప్పేది వినొద్దు. ఇది మీ బాధ్యత, మీకు దక్కిన అవకాశం. ఇది మనందరి బాధ్యత. ఈ విషయాన్ని మనం పరిశీలించాలి. అప్పుడే దీనికో ముగింపు వస్తుంది, లేదంటే ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. దీని పర్యవసానం ఏమిటంటే, ఏ ఒక్క హానెస్ట్ ఆఫీసర్ అయినా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేడు. నేను ఇండియా టీవీ నుంచి మీకు మాట ఇవ్వగలను, మేము ఒక్కొక్క ఆరోపణ లోపలికి వెళ్ళి మీరు చెప్పేది నమ్మము, గవర్నమెంట్ చెప్పేది నమ్మము. నేను మీకు నా సహకారాన్ని పూర్తిగా అందిస్తాను. అంటే మీరు ఎప్పుడైనా సరే, ఎటువంటి ఫ్యాక్ట్ అయినా సరే, అంటే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పరిశోధన చేస్తున్నట్టు మీరు కూడా ఇందులో నిష్ణాతులు. ఎలాంటి ఫ్యాక్టర్నైనా దాన్ని పరిశీలించడానికి మీకు సహాయం అవసరమైతే నేను ఖచ్చితంగా మీకు నా సహకారాన్ని అందిస్తాను. మీ డిస్ఇన్వెస్ట్మెంట్, మీ ప్రైవేటైజేషన్ ప్రభుత్వంలో ఎలాంటి మార్పులను తీసుకొచ్చాయి, వీటి గురించి ప్రజలు పెట్టిన ఆరోపణలకి అరుణ్ శౌరి గారు ఎలాంటి సందేశిస్తారో బ్రేక్ తర్వాత చూద్దాం. ఇవాళ ఆప్కి అదాలత్లో ప్రశ్నలకి ఆరోపణలకి మధ్య ఉన్నది ఇంతకుముందు పార్టీలో ఉన్న డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్ అరుణ్ శౌరి గారు. ఆప్కి అదాలత్లో అరుణ్ శౌరి గారి మీదున్న ఆరోపణ, ఈయన రాజకీయాల్లోకి అస్సలు సరిపోరు. శౌరి గారు, ప్రజలేమంటున్నారంటే మీరు చాలా మంచివారు, చదువుకున్నవారు, మీలాంటి వాళ్ళకి ఎందుకు ఈ రాజకీయాలు అంటున్నారు? ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. నేను జర్నలిజంలో ఉన్నప్పుడు అందరూ అనేవారు, ఈయన చాలా అకాడమిక్గా ఉన్నారు, ఈయన జర్నలిస్ట్ కాదు అని, ఈయన ఈ పనికి పనికిరారు అనేవారు. కాబట్టి ఇప్పుడు మీరు అనుకునేది ఏమిటంటే, రాజకీయాల్లో చదువు రాని వాళ్ళు మాత్రమే ఉండాలన్నట్టుగా ఉంది. అది మీ అభిప్రాయం. మీ పార్టీలో ఉన్న కొంతమంది ఏమంటున్నారంటే, వీళ్ళు పారాషూట్ నుంచి దిగి రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు, జీవితాంతం పుస్తకాలు రాస్తూ రాజ్యసభ ద్వారా పార్లమెంటుకొచ్చి మినిస్టర్ అయిపోతున్నారు అంటున్నారు. పారాట్రూపర్స్ ఆర్మీలో చాలా బాగా పనిచేస్తారు, యూస్ఫుల్గా ఉంటారు. ఈ విషయం మీరు చెప్పింది కరెక్టే.
మనలో ఉన్న కొంతమంది జనరల్ ఎలక్షన్స్లో గెలవడం లేదు. వారిలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కూడా ఉన్నారు. ఆయన రాజ్యసభ ద్వారానే వచ్చారు. అందుకనే లోక్సభలో గెలిచి వచ్చేవాళ్ళు అనంత్ కుమార్ లాగా మీతో పాటు ఉన్న మంత్రి వాళ్ళ పార్టీ ఇంటర్నల్ ఫోరమ్స్ మీద ఆరోపణలు వేశారు. ఒకవేళ మేము ఎలక్షన్లో ఓడిపోతే శౌర్య గారి పాలసీల వల్ల ఆయన పుస్తకాలు రాయడానికి వెళ్ళిపోతారు, మేమేం చేయాలని అడుగుతున్నారు. నిజానికి అనంత్ కుమార్ నాకు చాలా మంచి ఫ్రెండ్. ఆయన నా గురించి అలాంటి ఎగ్జాంపుల్ చెప్పుండొచ్చు. ఆయన చెప్పింది కరెక్టే. నేను ఈసారి 17 బుక్స్ కాదు 18 బుక్స్ రాసి పూర్తి చేశాను. 19వ బుక్ నిన్నే కంప్లీట్ చేశాను, నేషనల్ సెక్యూరిటీ గురించి. నాకు పుస్తకాలు రాయడం అంటే చాలా ఇష్టం. నేను జీవితంలో తెలుసుకున్న అతిపెద్ద రహస్యం ఏమిటంటే, మనం ఎలాంటి ప్రొఫెషన్లో ఉన్నా ఇంకో ప్రొఫెషన్ కూడా రెడీగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఒకటి ఎప్పుడు దెబ్బ కొడుతుందో తెలియదు. అరుణ్ గారు, మీరు మినిస్టర్గా ఉన్న కాలంలో కూడా ఒక క్రుసేడర్లా పనిచేస్తున్నారని ఒక ఇంప్రెషన్ ఉండేది. ఇలా మాట్లాడే వాళ్ళని ఎప్పుడైనా పనిలోంచి తీసేస్తారన్న భయం ఎప్పుడూ మీలో రాలేదా? లేదు సార్, యాక్చువల్గా ప్రెస్సే చెప్తూ ఉంటుంది పోర్ట్ఫోలియోని లాక్కుంటారు, ఈసారి డ్రాప్ చేస్తారు అని. ఇది అటల్ గారు అద్వానీ గారు ఇచ్చిన సపోర్టే, అందుకే వాళ్ళు నన్ను డ్రాప్ చేయలేదు. ఒకవేళ డ్రాప్ చేస్తుంటే ఏం చేస్తుండేవాళ్ళు? అప్పుడు 19వ పుస్తకాన్ని ఇంకా ఫాస్ట్గా పూర్తి చేస్తుండేవాడిని. నేనిప్పుడు మిమ్మల్ని అడగాలనుకుంటుంది, రాజకీయంలో నిజాయితీ అనేది ఇంకా ఉందా? అందరూ పిచ్చివాళ్ళు అనుకుంటున్నారా? దీనికి మీ సమాధానం ఏంటి చెప్పండి. లేదు లేదు, ఎవరూ మూర్ఖులు కాదన్న విషయం వాళ్ళకి తెలుసు. తెలిసి కూడా నేరం ఆరోపిస్తున్నారు. శౌర్య గారు, ఇలాంటి ఆరోపణలు వేసేటప్పుడు మీరు మీ మనసులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? మళ్లీ గనక ప్రభుత్వం ఫామ్ అయితే మళ్లీ డిస్ఇన్వెస్ట్మెంట్ పని చేస్తారా? లేదు, అటువంటిదేం లేదు. ఒకవేళ అటల్ గారు అద్వానీ గారు చెప్తే నేను చేస్తాను, లేకపోతే ప్రయోజనం ఏముంటుంది? నేను మీతో అదే చెప్పాను. హానెస్ట్గా ఉన్నవాళ్ళు, నాలాగా మీలాగా సుజిత్ గారిలాగా ధైర్యంగా ఉన్నవాళ్ళు చేసేస్తారు. కానీ మిగతా వాళ్ళు నేను రిటైర్ కాబోతున్నాను అంటారు. 2 సంవత్సరాల్లో నేనొక ఆఫీసర్. ఇప్పుడు ఏ నిర్ణయమైనా తీసుకుంటే దానికి ఎంక్వైరీ ఉంటుంది, ఫైల్ని తోసేద్దాం అనుకుంటారు, కమిటీ ఉంటుంది. అదే జరుగుతోంది. ఇప్పుడు మీరు డిఫెన్స్ పర్చేస్లో చూసుకున్నారంటే కేవలం ఇండియాలోనే 20 కోట్ల రూపాయల వరకు డిఫెన్స్ మినిస్ట్రీ రిటర్న్ చేస్తుంది. 10 కోట్లు రిటర్న్ చేస్తారు. ఆర్డర్స్ ప్లేస్ చేయడం కుదరదు. ఒక్కొక్క వెపన్ సిస్టమ్ని ఆర్డర్ చేయడానికి 1 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. అందువల్ల దాని రిజల్ట్ ఏమిటంటే అది కూడా నిజాయితీగా ఉన్నవాళ్లకే. కానీ అవినీతిపరులకు దీనివల్ల ఏ సమస్య లేదు. వెంటనే ఒక నిర్ణయం తీసుకుంటారు. వాళ్లకు తెలుసు ఈ క్రిమినల్ కేసులో ఏదీ జరగదు అని. కానీ నిజాయితీపరులు నాకు ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు అని భయపడుతుంటారు. భయం ఉంటుంది. సరే వదిలే అంటారు. ఒక వ్యూయర్ మెయిల్ పంపించారు. వాళ్ళు ఏమన్నారంటే, అరుణ్ శౌరే చాలా చక్కగా కవితలు చెప్తారు, ఆయన డైలమాలో ఆయన మీద తప్పుడు ఆరోపణలు వేసేటప్పుడు ఆయన దాన్ని ఎలా ఫేస్ చేస్తారని అడుగుతున్నారు. ఈ చిదంబరం గారు చెప్పేటటువంటి ఈ నేరారోపణలో इनकी हाँ को हाँ न समझो, इनकी ना को ना न समझो. कोई और ही बोल रहा होगा, इनकी जुबान को इनकी जुबान न समझो. ఇంకా అడగాల్సిన ప్రశ్నలు ఆరోపణలు చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చూద్దాం. అదాలత్లో ఇవాళ మనం ప్రజల తరపున కేసు నడుపుతున్నాం. ఎడిటర్ నుంచి రాజకీయ నాయకుడైన అరుణ్ శౌరే గారి మీద. ఆకి అదాలత్లో అరుణ్ శౌరే గారి మీద ఆరోపణ, ఈయన మాట మీద నిలబడే మనిషి కాదు. అరుణ్ గారు, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ ఇవాళ ఒక పెద్ద ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్న సమయంలో మీరన్నది అది న్యూస్ పేపర్ కాదు, ప్రభుత్వం అన్నారు. మీరు ప్రభుత్వం కోసం పనిచేయడం ఇష్టం లేదని చెప్పారు. కానీ మీకు ఇప్పుడు అవకాశం వచ్చింది కదా అని మీరు ప్రభుత్వానికే పనిచేయడం మొదలుపెట్టారు. చూడండి, దాన్ని ఇంకో విధంగా కూడా చూడొచ్చు. ఒక న్యూస్ పేపరు ప్రభుత్వంలాగా నడుచుకుంటే అక్కడ పనిచేయకూడదు. కానీ ఒక ప్రభుత్వంలో న్యూస్ పేపర్ స్థాయిలో ఫ్రీడమ్ అనేది ఉంటే అక్కడ పనిచేయచ్చు. అటల్ గారి ప్రభుత్వం అలాగే ఉండేది. అదే వాస్తవం. మీరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఎడిటర్గా ఉన్న కాలంలో 1987 తర్వాత మీరు రిలయన్స్ ఇండస్ట్రీస్కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ నడిపారు. కానీ మీరు మినిస్టర్ అయిన వెంటనే అదే కంపెనీని మీరు చాలా ఎక్కువగా మెచ్చుకోవడం మొదలుపెట్టారు. అదే
ఇప్పుడు దాకా మీరు చెప్పారు నేనెంతో మొండివాణ్ణి, అందరికీ కోపం తెప్పిస్తున్నాను అని. కానీ ఈ విషయంలో నా స్నేహితుడు గురుమూర్తి ఒక ముఖ్యమైన ఆర్టికల్ రాశాడు. అందులో ఆయన క్లియర్గా వివరించారు రిలయన్స్ చేసినటువంటి కొన్ని చర్యలు వాళ్ళకిచ్చినటువంటి లైసెన్స్ పరిధిని దాటి ఉన్నాయి అని. అందుకు కావలసిన డాక్యుమెంట్సు, ఎవిడెన్సు ఉన్నాయి. అవి పేపర్లో కూడా పబ్లిష్ చేయబడ్డాయి. ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. దాన్నే నేను నా స్పీచ్లో చెప్పాను. ధీరూభాయ్ వర్ధంతి ఫంక్షన్లో ప్రెసిడెంట్ ఉన్నారు, మన్మోహన్ సింగ్ గారు కూడా ఉన్నారు. కావాలంటే ఆ స్పీచ్ చూడండి. వాళ్ళు కాంగ్రెస్ తరఫున వెళ్లారు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏమిటంటే ఆ లైసెన్సింగ్ సిస్టమ్ కరెక్ట్గా లేదని అందరూ అంగీకరిస్తున్నాం. దాన్నే వాళ్ళు అతిక్రమించారు. దాంతో ఇప్పుడు లైసెన్సింగ్ సిస్టమ్ మార్చబడింది. ఈ లైసెన్సింగ్ సిస్టమ్ మార్చబడాలి అని నేను ఇప్పుడు చెప్పలేదు. ఈ విషయం నేను 1965లో డాక్టరల్ థీసిస్ చేస్తున్నప్పటినుంచే ఈ సిస్టమ్కి వ్యతిరేకంగా రాస్తూనే ఉండేవాణ్ణి, చెప్తూనే ఉండేవాణ్ణి. ఈ సిస్టమ్ వల్ల ఇండియా ఒక జనరేషన్ని కోల్పోతుంది, 25 ఏళ్లు వెనకబడిపోతుంది అని. అదే జరిగింది. గవర్నమెంట్ ఒక లైసెన్స్ సిస్టమ్ని సృష్టించినప్పుడు అది కరెక్ట్ కాకపోతే ధీరూభాయ్ అంబానీ లాంటి వాళ్ళు హీరోలవుతున్నారు. వాళ్ళ రూల్స్ ని బ్రేక్ చేసినప్పుడే గవర్నమెంట్కి అర్థం అవుతుంది, అరే ఇది మనం చేసింది కరెక్ట్ కాదు అని. ఓకే, ఇప్పుడు జడ్జి గారు చెప్పినట్టు ఇంచుమించు ఇటువంటి మాటల్నే ప్రయోగించి నేను ఆ స్పీచ్లో మాట్లాడాను. ఒక పెద్ద నోబెల్ ప్రైజ్ కూడా తీసుకున్నాను. అంటే 20వ శతాబ్దానికి చెందిన ఆలోచనాపరుడుగా ప్రొఫెసర్ హైక్, ఆయన ఆలోచనలను నేను రెఫరెన్స్ తీసుకుని చెప్పాను. సమాజం కొన్ని సమయాల్లో సిస్టమ్ని నిషేధిస్తుంది, వెనకాల దాని గురించి తెలుసుకుని చట్టాన్ని మారుస్తుంది. అందుకు మీరేం చెప్పారు, ఈయన తన వ్యూని తరచూ మార్చుకుంటున్నారు అని. అంటే అప్పుడు మీరు చెప్పిన మాటలతో ప్రజల దృష్టిలో వేరే ఒక సినిమా కనిపించింది. కావచ్చు. కానీ దానికోసం మీరు ప్రజల్ని క్షమాపణ అడగాలి కదా, ఇది న్యాయమే కదా? క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. అంటే నాకు ఈరోజు కరెక్ట్ అనిపించిన విషయాన్ని నేను చెప్తున్నాను, తర్వాత ప్రజలే ఆలోచిస్తారు. నేను చెప్పిందాన్ని బట్టి నడుచుకోరు. మీరు లైసెన్సింగ్ సిస్టమ్ గురించి అడిగారంటే ఆ విషయంలో నా దృష్టి, అలాగే జడ్జి గారి దృష్టి, అంటే 40 ఏళ్లుగా మేము రాయడం మొదలుపెట్టినప్పటినుంచి కన్సిస్టెంట్గా ఒకేలా ఉంది. ఇది నిజమేనా? మీరు ఐపీసీఎల్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రిలయన్స్ ఇన్వాల్వ్ అయిన టైంలో మీ మీద చాలా ప్రెషర్ ఉండేదట? అవును, ప్రెషర్ ఎక్కువగా ఉండేది, బాగా ప్రెషర్ ఎక్కువ ఉండేది. అంటే ఈ రిలయన్స్ విషయం తీసుకుంటే ఎటువంటి బిట్టర్ అయినా సరే అక్కడికి వచ్చేటప్పటికి స్టార్టింగ్ లైన్ దగ్గర నుంచే వాళ్ల మీద అవసరం లేని ఎన్నో విషయాలను ఫ్యాబ్రికేట్ చేసి మినిస్టర్స్ దగ్గరికి పంపేస్తారు. నేను చూశాను. ఒక చిన్న రూయా గ్రూప్ కంపెనీ కోల్కతాలో 17 సంవత్సరాలుగా చాలా దారుణమైన కంపెనీగా ఉండేది. ఆ వ్యక్తి బిట్లో గెలిచిన వెంటనే హైకోర్టులో కేసులు, సుప్రీంకోర్టులో కేసులు ఇలాంటివేసి 1.5 సంవత్సరాన్ని తలకిందులు చేశారు. అదేవిధంగా టాటా ముందుకొచ్చినప్పుడు ఎయిర్ ఇండియా డిస్ఇన్వెస్ట్మెంట్ టాటాకి వ్యతిరేకంగా పెద్ద క్యాంపెయిన్ చేసింది, పార్లమెంట్లో, పార్లమెంటు బయట. అదేవిధంగా రిలయన్స్కి వ్యతిరేకంగానూ జరిగింది. ఒక చాలా పెద్ద స్ట్రాంగ్ నోట్ వచ్చింది. అది 23 పేజెస్ ఉంటాయి, రిలయన్స్ని డిస్క్వాలిఫై చెయ్యండి అని. అది ఎంతో ముఖ్యమైన వ్యక్తి, నా ఫ్రెండ్ ఇచ్చినటువంటి నోట్. అప్పుడు నేను ఆ ఫైల్లో నా ఒపీనియన్ని డిక్టేట్ చేసి రాశాను. మా సెక్రటరీ ఏమన్నారంటే, మీ అభిప్రాయం కరెక్టే, కానీ ఇలాంటి బాధ్యతల్ని మీరు మీ నెత్తిమీద వేసుకోకూడదు. ఈ మినిస్ట్రీకి సెక్రటరీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది నా బాధ్యత అన్నారు. మీరు పీఎం గారి దగ్గర క్లియరెన్స్ తీసుకోవాలని చెప్పారు. ఎందుకంటే అది చాలా పెద్ద డిసిషన్. ఎందుకంటే అందులో రిలయన్స్ ఇన్వాల్వ్ అయ్యుంది. ఓ కార్పొరేట్ వార్ జరుగుతోంది, నింద మీ మీద పడుతుంది అన్నారు. నేను లాలో ఉన్న పాయింటేగా నేను చెప్పాను అన్నాను. ఆయనేమో అది కరెక్టే, కానీ మీరు అక్కడికే వెళ్ళాలి అని చెప్పారు. ఆ తర్వాత క్యాబినెట్ మీటింగ్ అయ్యాక నేను అటల్ గారితో చెప్పాను, మీ దగ్గర పర్మిషన్ తీసుకోవలసిన అవసరం లేదని నా ఇన్స్టింక్ట్ చెప్తోంది అని చెప్పాను. కానీ నా సెక్రటరీ ఏం చెప్పారంటే, ఇది రిలయన్స్ విషయం కావడం వల్ల ఈ విషయం మీకు ఇన్ఫార్మ్ చేయాలని అంటున్నారు, లేదంటే ఆ తర్వాత ఈయన డబ్బు తీసుకుని రిలయన్స్కి ఫేవర్ చేశారని మీ మీద నింద మోపుతారు అని అన్నారు. అటల్ గారు దానికి వెంటనే ఆ అవకాశం కూడా ఉంది అన్నారు. సరే, ఆయన అడిగారు, నేను ఏం నిర్ణయం తీసుకున్నానో ఆయనతో చెప్పాను. ఆయన వెంటనే ఏది కరెక్టో అది చేయండి అన్నారు, భయపడ్డానికి ఏం లేదన్నారు. మీరే చెప్పండి, ఒక పీఎం సపోర్టే ఉన్నప్పుడు ఆయన దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది.
మనం కరెక్ట్గా పనిచేయాలి అన్నది. అది రిలయన్స్ కావచ్చు, టాటా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రశ్నల చివరి దిశలో ఉన్నారు. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ప్రజల తరపున కేసు నడుపుతున్నది అరుణ్ శౌరి గారి మీద. ఆప్కి అదాలత్లో అరుణ్ శౌరి గారి మీదున్న ఆరోపణ, ఆయన పార్టీకి ఒక భారంగా అయిపోయారు. నేను మీ హిస్టరీ చూసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, మీరు కాలేజీలో హాకీ ఆడేవారు, ఆ టీంకి కెప్టెన్గా ఉండేవారు. అవును. కెప్టెన్ అంటే టీంలో వాళ్ళందరినీ కలిసి తీసుకెళ్ళాలి. రాజకీయాలకు వచ్చిన తర్వాత అందరినీ వెనకాల వదిలేసి మీరు మాత్రం ముందుకెళ్ళిపోతున్నారు. అది అసైన్మెంట్కి సంబంధించింది. మీరు డిసైన్మెంట్ గురించి మాట్లాడారు. అదొక కాంట్రవర్షియల్ అసైన్మెంట్. ఎవరికైనా వ్యతిరేకత వస్తుంది. ఇంగ్లాండ్లో కూడా గవర్నమెంట్ కంపెనీని సెల్ చేస్తున్నప్పుడు అక్కడ కూడా ఇటువంటి కాంట్రవర్సీ వస్తుంది. ఎందుకంటే అది మిగిలిన వారి పాలనా బాధ్యతల్ని మార్చేటటువంటి ఒక బాధ్యత. కానీ అది విదేశీ పాలసీ అయితే అదొక పెద్ద కాంట్రవర్సీగా మారదు. ఈ విషయాన్నే మీ పార్టీలో ఉన్న కొంతమంది అన్నారు. అరుణ్ శౌరే అనే నాయకుడు పార్టీకి ఒక భారంలా మిగిలారు. ఎందుకంటే మీరు చేసిన ప్రైవేటైజేషన్ వల్ల, మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల జనాల మనసులో ఒక బాధింపుని ఏర్పరిచి దీనివల్ల ఎన్నికల ఓట్లు రావని అంటున్నారు. లేదు, నాకలా అనిపించలేదు. ఎందుకు చెప్తున్నానంటే పంజాబ్లో ఓటింగ్ జరిగింది. అక్కడ ఆస్తి అమ్మకాలను అభినందించారు. మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో ఎక్కడా ఎటువంటి బాధింపు కలగలేదు. కానీ మిగిలిన చోట్ల ఎఫెక్ట్ అయ్యింది. అందుకు వేరే కారణాలుండొచ్చు. అయినా కూడా దీనికి కారణం ఒకటే ఉంటుంది. సోనియా గాంధీ గారి పాపులారిటీ వల్ల మీరు చాలా వెనకబడిపోయారు. అది కూడా అయ్యుండొచ్చు. ఇంతకు ముందే చూడండి, వారు కూడా ఓటమిని ఎదుర్కొన్నారు. ఆవిడెంతో తెలివైన వారని అంటారు. కానీ గోవా, జార్ఖండ్ విషయాల్లో దాని పర్యవసానం తెలిసింది. ఈరోజు కొంతమంది మినిస్టర్స్ని తోడుగా ఉంచుకుని, అందువల్ల చూస్తే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు లాంటి మంచి వ్యక్తుల ఇమేజ్ని చెడగొట్టేలా ఉంటే అది తెలివైన పనని చెప్పలేం కదా. నా ప్రశ్న ఏంటంటే, నరేంద్ర మోదీ గారు చెప్పే విధంగా హిందుత్వం గురించి మాట్లాడే వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు దాని గురించి మీరేం చెప్తారు? నేను వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడను. మీరు మిస్టర్ నరేంద్ర మోడీ ఆయన పేరు చెప్పారు. నాకు తెలిసి ఆయనకి అటువంటి మనోభావన లేదు. కానీ మీడియానే అటువంటి ఇమేజ్ని క్రియేట్ చేస్తోంది. ఈరోజు మీరు చూసుకున్నారంటే అభివృద్ధి పథకాల్లో మిస్టర్ నరేంద్ర మోడీ గారి పాలనలో చూస్తే గుజరాత్లో మీరు చెప్తున్నట్టు ఎలాంటి ఎగ్జాంపులు లేదు. 2 సంవత్సరాల్లో ప్రభుత్వ ఆదాయాల్లో 1/3 వంతుని ఎవరు తగ్గించారు? ఎంతమంది ఇలాంటి అన్పాపులర్ డెసిషన్స్ తీసుకున్నారు? వ్యవసాయ రంగంలో విద్యుత్ ధరలు పెంచి, బస్ టికెట్ ధరలు పెంచి, ఆ తర్వాత హాస్పిటల్ ఛార్జెస్ కూడా పెంచి తనని గొప్పవాడిగా చూపించుకునేటట్టు చేసుకోవడం. ఎమ్మెల్యేస్ అంతా ఆయన మీద ఎందుకు కోపంగా ఉన్నారు? ఆయన ఎలాంటి కార్పొరేషన్ నాయకుణ్ణి ఎమ్మెల్యేని చేయలేదు. అలాంటి ఎమ్మెల్యేస్ లేరు. సో ఇటువంటి మంచి విషయాలే మంచి ప్రభుత్వం అందివ్వడానికి అవసరమవుతాయి. అరుణ్ గారు, పబ్లిక్ దృష్టిలో ఎలా ఉందంటే, గుజరాత్లో రైట్స్ జరిగినప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఉండేది. వాళ్ళ ప్రభుత్వం ఆపడానికి బదులు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని తెలిసింది. సార్, పబ్లిక్లో చాలా అభిప్రాయాలు ఉన్నాయి. కానీ మీరు నరేంద్ర మోడీ గారిని ఇక్కడికి పిలిపిస్తేనే మీ ప్రశ్నలకి జవాబులు చెప్తారు. అలాగే నా అభిప్రాయం ఏమిటంటే, మీడియా సృష్టించిన ఇమేజ్తో మనం ఒకరిని జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే నేను నా విషయంలోనే చూశాను. అంటే లోపల జరిగిన విషయాల్ని వదిలేసి వీళ్ళు ఏవేవో విషయాలు చెప్పారు. ఈ విధంగా నా అనుభవాలే ఎన్నో ఉన్నాయి. అంటే ప్రశ్నే అలా ఉంటే, పబ్లిక్ దృష్టి అలా ఉందంటే, మీడియా వాళ్ళ నుంచి అటువంటి దృష్టి ఏర్పడిందంటే, నేను మీ దగ్గర నా రిక్వెస్ట్ని పెట్టుకుంటున్నాను. ఒకటి, మీరు ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి, లేదా ఆయన్నే పిలిచి వివరంగా అడగాలి. అదేంటంటే అరుణ్ శౌరి సార్, మీరు జర్నలిస్టుగా ఉన్నప్పుడు ప్రజలకి ఒక దారిని చూపించారు. అది కరెక్టే. కానీ ఈ రోజున్న మీడియా సార్ నరేంద్ర మోడీకి ఎదురుగా వ్యతిరేకిస్తున్నారంటే అది మీరు తప్పంటున్నారు. ఇంకా మీరు మీడియానే తిడుతున్నారు. లేదు సార్, అదేమిటంటే నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నాకు ఒక ఆలోచన ఉండేది. అంటే నేను చెప్పేదే కరెక్టు, పబ్లిక్ నా ఆలోచనలనే ఫాలో అవ్వాలని కాదు. మన బాధ్యత ఏమిటంటే వాస్తవాల్ని తెలియజేయడం. పబ్లిక్ ఆ విషయం గురించి పరిశోధించి తెలుసుకోవాలి, ఆలోచించాలి,
ఒక నిర్ణయం తీసుకోవాలి. పబ్లిక్ ఒకరు చెప్పేదాన్నే ఫాలో అయితే ఇక డెమోక్రసీ అనేది ఉండదు. జయలలితకి వ్యతిరేకంగా కరప్షన్ ఛార్జెస్ ప్రూవ్ అయినా కూడా ఆవిడ ఎన్నికల్లో నిలబడితే ఆవిడ గెలిచేస్తున్నారు. అది మన్మోహన్ సింగ్ గారు సౌత్ ఢిల్లీలో నిలబడి ఆయన ఓడిపోతున్నారు. అందుకే నేను చెప్తున్నాను, పబ్లిక్ అన్ని విషయాల గురించి బాగా ఆలోచించాలి, పర్యవసానాల గురించి కూడా ఆలోచించాలి. వాళ్ళు ఓటింగ్ టైంలో ఈ విషయాలన్నీ ఆలోచించే ఓట్లు వెయ్యాలి. ఇంకొక విషయం, మనందరము కలిసి ప్రెషర్ క్రియేట్ చేయాలి. అప్పుడే చట్టంలో మార్పులు జరుగుతాయి. అందుకనే మీలాంటి వాళ్ళు అసలు ఎలక్షన్లో పోటీ చేయట్లేదా? నేను కంటెస్ట్ చేయడానికి ఎవరూ మాకు సీట్ ఇవ్వడం లేదు కదా. మీరు నన్ను వదిలేయండి. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు లాంటి వ్యక్తులు ఎన్నికల్లో కాంటెస్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడిందంటే ఇది చాలా సీరియస్ సిచ్యువేషన్. దీని గురించి దేశమంతా బాగా ఆలోచించాలి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, అంతేకాదు ఈరోజు ఏం జరుగుతుందో ఆలోచించాలి. మన ఎలక్టోరల్ సిస్టమ్ ఇంత దారుణంగా ఉందంటే దాన్ని బాగు చేయాలని, రిఫార్మ్ చేయాలని తలుచుకోకపోతే, ఏ రిఫార్మ్స్ని ఫాదర్స్ క్రియేట్ చేశారో వాటి గురించి సీరియస్గా తీసుకోకుండా అలాగే వదిలేస్తే ఆ తర్వాత ఇక ప్రయోజనం ఏముంటుంది? ఒకే ఒక ప్రశ్న, అదేంటంటే మీ పార్టీ మిమ్మల్ని లోక్సభ ఎలక్షన్లో నిలబడాలని చెప్తే మీరు అటువైపు ఓటేస్తారా లేదా రాజ్యసభ వైపు ఓటేస్తారా? అవన్నీ పార్టీయే నిర్ణయిస్తుంది. ఒకవేళ ఈయనకి సీట్ ఇవ్వకూడదని పార్టీ నిర్ణయించుకుని ఉండొచ్చు. మీరు చెప్పినట్టు డిస్ఇన్వెస్ట్మెంట్లో నేను ఓడిపోయానని వాళ్ళు అనుకుంటే ఆ తర్వాత ఈయనకి లోక్సభ సీటు కూడా ఇవ్వకూడదని వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. ఏదైనా నిర్ణయం వాళ్ళదే. మనం ప్రజల ఆరోపణల గురించి అడిగాం, అరుణ్ షౌరే ఇచ్చిన సందేశం విన్నాం. కానీ ప్రజల జడ్జ్ గారు దీనికి ఏం తీర్పిస్తారో మనం అందరం వేచి చూద్దాం. ఇవాళ మనం ప్రజల తరపున కేసు నడిపాం. ఇంతకు ముందు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అరుణ్ షౌరి గారి మీద. అరుణ్ షౌరి గారి ఈ కేసులో ప్రజల జడ్జ్ సుర్జిత్ పల్లవ్ గారి తీర్పేంటో విందాం. ఇదంతా విన్న తర్వాత మీకు 4 శిక్షలు వేయాలి. మొదటిది, యూపీఐ రాజకీయంలో డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్ చాలా అవసరం. దానికి మొదటి శిక్ష ఏంటంటే మీరక్కడికి వెళ్లి డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్ అవ్వాలి. మీ మీద మోపబడ్డ రెండో నేరం ఏమిటంటే మీరు టీ ప్లేయర్ కాదు, ఫిట్గా లేరు, అందుకని ఇండియన్ క్రికెట్ టీంకి కెప్టెన్ చాలా అవసరం. ఇది మీ రెండో శిక్ష. మూడోది, మీరు లయబిలిటీగా ఉన్నారు. దానికి శిక్ష ఏమిటంటే మీరు పార్టీకి నాయకుడవ్వాలి. ఆ తర్వాత ఆ భారం కూడా పోతుంది. 4వ శిక్ష ఏమిటంటే మీరొక కవిత చెప్పాలి. ఈ కవిత ఫిరాద్ గారి వాక్యాలు. అందరూ అడుగుతూ ఉంటారు, ఆ పాలన పోయింది కదా, ఆ పాలన గురించి మీకు దిగులు లేదా అని. ఫిరాగౌడ గారి ఓ అందమైన కవిత ఉంది, అది నాకెప్పటికీ గుర్తుంటుంది. वो थी शपे वस्ल, ये है सुबह शपे वस्ल. That was the evening of our being together. This is the morning after the evening of our being together. उसके वायदों को भुला, रात गई बात गई. ఇక తర్వాత కొత్త విషయాలు చూడాలి. ఈ నమ్మకంతో అరుణ్ షౌరి గారు అన్ని సవాళ్లని ఎదుర్కొంటారు. ఆయన మీద వేసిన ఆరోపణలన్నింటికీ ఇలాగే సమాధానం చెప్తారు. ఈ కేసుని ఇంతటితో ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్లో మళ్లీ కలుద్దాం ఆప్కి అదాలత్లో ఒక కొత్త అతిథితో. అప్పటి వరకు సెలవు.